నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి నవ్వుల పాలయ్యాడనే చెప్పుకోవాలి. అటు జగన్మోహన్ రెడ్డి, అటు పార్లమెంట్ లో నలుగురు ఎంపీలు ఎవరైతే ఉన్నారో, మిథున్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా గురుమూర్తి కావచ్చు, అదేవిధంగా అవినాష్ రెడ్డి కావచ్చు, మరొకరు కావచ్చు, వీరు కూడా అక్కడ పార్లమెంట్ లో నవ్వుల పాలైతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో నవ్వుల పాలయ్యాడని చెప్పుకోవాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వాస్తవానికి రాజధాని అనేటువంటి ఒక పదమే రాజ్యాంగంలో లేదు కాబట్టి దాని గురించి ఎందుకింత పోరాటం అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఓన్లీ ఒకే ఒక్క ప్రాంతంలో 2 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం అని చెప్పేసి అంటున్నాడు. వాస్తవానికి ఇప్పటిదాకా రైతుల నుంచి సేకరించింది దాదాపు 33 ఎకరాలు ఒకసారి అయితే, మొదటి విడతలో 33,000 ఎకరాలు అయితే, రెండో విడతలో 16,000 ఎకరాలు అయితే, రెండు కలిపిన 50,000 ఎకరాలు కూడా ఇంకా పూర్తి కాకముందే 1,00,000 ఎకరాలు అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుదో పట్టిస్తూ వస్తున్నాడు. అదేవిధంగా ఒకే ప్రాంతానికి, ఒకే అమరావతి అనే ప్రాంతానికి 1,00,000 ఎకరాలకి 2 లక్షల కోట్లు ఎందుకని మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ ఉన్నది మాత్రం ఓన్లీ ఇక్కడ దాకా ఓన్లీ 50,000 ఎకరాలు ఇంకా పూర్తి కాలేదు. అదే విధంగా చూసుకుంటే గతంలో గవర్నమెంట్ నుంచి వచ్చిన 6,000, అదే విధంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి 52,000 కోట్ల పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో దాని నుంచి కట్టుబడులు ఏవైతే నడుస్తున్నాయో ఇవి తప్ప అక్కడ రాష్ట్రం నిజంగా అమరావతికి ఖర్చు పెడుతుంది ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు అమరావతి రైతులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నారు, ఎక్కడ 1,00,000 ఎకరాలు అని చెప్పి అడుగుతున్నారు. అమరావతిలో 1,00,000 ఎకరాలు ఉన్నాయని చెప్పి చూపించగలుగుతా అని చెప్పేసి అడుగుతున్నారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొక ప్రశ్న ఏం అడుగుతున్నారంటే, ఇప్పటిదాకా 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి అంటున్నావు కదా, ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో అది అమరావతి రాజధానిలో నిజంగా 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టినట్టుగా నువ్వు ఆధారాలు చూపించగలుగుతావు అని అడుగుతున్నారు. అదేవిధంగా అటు పార్లమెంట్లోనూ మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ నిజంగా అమరావతి రైతులకు అన్యాయం జరుగుతుంది, నిజంగా అన్యాయాన్ని మేము సహిస్తలేదు, వాస్తవాన్ని మేము అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితిలో మేము వ్యతిరేకం, మేము ఇక్కడ నుంచి ఉండం, మేము వాకౌట్ చేస్తాం అని చెప్పి వెళ్ళిపోవడం. దాదాపు 44 పార్టీలు ఉండగా వైసీపీ ఒక్క పార్టీ తప్ప అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అమరావతిని ఎంచుకున్నాయి. అదే కాకుండా మనం చూసుకుంటే ఈ రోజు రాజ్యసభకి రానుంది. సో రాజ్యసభలో కూడా ఖచ్చితంగా ఆమోదం పొందుతుంది. అదేవిధంగా చూసుకుంటే మరికొద్ది రోజుల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేత్తో కూడా ఖచ్చితంగా సంతకం చేయబోతున్నారు. సో అమరావతి అనేది చట్టబద్ధత కాబోతుంది. చట్టబద్ధత ఖచ్చితంగా అయిపోతుంది. ఆ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోతుంది. సో ఖచ్చితంగా అమరావతి క్రెడిట్ అనేది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి దక్కదు. 100% దీనికి కర్త కర్మ క్రియ అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అని చెప్పేసి పసి పిల్లవాడికి కూడా తెలుసు. కాబట్టి ఈ క్రెడిట్ నేను చోరీ చేయలేను అనేటువంటి ఒక బాధతో ఇప్పుడు అమరావతి వద్దు, 3 రాజధానులే ముద్దు అని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నాడు. సో వైసీపీని గతంలో ఈ 3 రాజధానులు అని చెప్పి 2019-24 దాకా ఈ యొక్క నినాదం తీసుకొస్తే ఆ 3 ప్రాంతాలలో డిపాజిట్లు కూడా లేకుండా చేసేశారు. అటువంటి తరుణంలో కూడా ఎందుకు ఓడిపోయామని చెప్పి జగన్మోహన్ రెడ్డి పరీక్షించుకోకుండా మళ్ళీ వితండవాదం చేస్తూ ఖచ్చితంగా ఏదైతే శాసనసభలో అసెంబ్లీలో మీరు కూర్చొని ఈ యొక్క అమరావతి అనే ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి ఎలా తీర్మానం చేశారో అదే అసెంబ్లీలో రేపు మేము వచ్చిన తర్వాత మేము ఇంకొక తీర్మానం చేసుకుంటాం. సో దానిలో తప్పే ఉందని చెప్పి అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మిథున్ రెడ్డి గారు కావచ్చు, లేదా వైసీపీకి సంబంధించిన అందరి నేతలు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఏంటంటే 2014లో విడిపోయినప్పుడు రాష్ట్రం, ఆ 2014 నుంచి 10 సంవత్సరాల వరకు కూడా ఉమ్మడి రాజధాని కింద హైదరాబాద్ను పెట్టారు. కాబట్టి ఆ 10 సంవత్సరాల కాల పరిమితి అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ప్రాంతానికి, అంటే తెలంగాణకి ఎలానో హైదరాబాద్ రాజధాని ఉంది కాబట్టి మీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి రాజధాని ఏంటో మీరు ఒకసారి చూసుకోండి అని చెప్పేసి అన్నప్పుడు 2014లోనే అమరావతిని డిసైడ్ చేసి దాన్ని ఏకగ్రీవంగా చేయాలని చెప్పి ప్రయత్నంలో అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు అడిగితే అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎటువంటి యొక్క బాధ లేదు, ఖచ్చితంగా మీరు సేకరిస్తున్నటువంటి ఒక భూములు సరిపోవు, ఖచ్చితంగా 30,000 ఎకరాలు పైచులుకుంటే గానీ నిజంగా దాని రాజధాని అనరు అని చెప్పేసి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు అనడం, అన్న తర్వాత 33,000 ఎకరాలు అంటే స్వచ్ఛందంగా రైతులు తమకు తాము వచ్చేసి 33,000 ఎకరాలు ఇవ్వడం,
దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఊహించాల. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని పరిస్థితులు జరగడంతో ఇకపై ఏం చేయాలో అర్థం కాక వచ్చి మళ్ళీ నాకు అమరావతి అంటే ఇష్టం లేదు, ఖచ్చితంగా 3 రాజధానులు పెడదాం, భారతదేశంలో కాకపోయినా మిగతా దేశాలలో 2 రాజధానులు ఉన్నాయని చెప్పేసి అన్నారు. అదే విధంగా నిన్నటి ప్రెస్ మీట్కి వచ్చేసి లేదు వాస్తవానికి 3 రాజధానులు చాలా మంచి కాన్సెప్ట్, అదే విధంగా చూసుకుంటే ఇటు మావి గన్ అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతూ కొన్ని ప్రాంతాలు కలిపి దాన్ని రాజధాని చేయండి అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ వస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఎక్కడా పొంతన లేనటువంటి ఒక సమాధానాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేలా లేదని చెప్పి అడుగుతున్నారు. అదే విధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్ర ప్రజలు ఇంకొక మాట కూడా అడుగుతున్నారు. ఏంటి అంటే వాస్తవానికి మీరున్నటువంటి ఒక 2019 నుంచి 24 దాకా మీరేం సాధించారు? నిజంగా 3 రాజధానులు అన్నారు కదా, కనీసం ఒక్కొక్క ఇటుకన్నా సరే పెట్టారని అడుగుతున్నారు, కనీసం భూమి సేకరించారని అడుగుతున్నారు. ఇప్పుడు అమరావతి ఏదైతే ఉందో ఖచ్చితంగా 50,000 ఎకరాలకు కొద్దిగా తక్కువలో మొత్తం భూములు సేకరించారు. అటు సీడ్ యాక్సిస్ రోడ్డు పడుతుంది, అటు డెవలప్మెంట్ జరుగుతున్నాయి, దాదాపు 44 అంతస్తుల బిల్డింగ్లు ఉంటున్నాయి, అదేవిధంగా శాశ్వత భవనాలు నిర్మిస్తున్నారు, అన్ని కూడా రాఫ్ట్ ఫౌండేషన్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ అవుతున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంత పెద్ద కట్టడాలు ఆయన కట్టలేరు కాబట్టి ఖచ్చితంగా 2029 ఎన్నికల నాటికి అమరావతి పూర్తి కాబోతున్న సంగతి తెలుసు కాబట్టి, అదేవిధంగా పక్కన పోలవరం కూడా జరిగిపోతుంది కాబట్టి, మరో పక్క వెలిగొండ ప్రాజెక్ట్ అని గతంలోనే ఏమీ కాకముందు జాతికి అంకితం చేశారు, దాన్ని ఇప్పుడు ఖచ్చితంగా అన్ని పనులు ముగించి జాతికి అంకితం చేస్తున్నారు కాబట్టి, సో రానున్నటువంటి ఒక కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసు కావచ్చు, బాబాయ్ హత్య కేసు కావచ్చు, మిగతా అన్ని కేసుల్లో ఖచ్చితంగా జైలుకి వెళ్తాడని సంగతి తెలుసు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా ఖచ్చితంగా ప్రతి దాన్ని కూడా విమర్శిస్తూ అడ్డగోలు వాదనలు చేస్తూ అడ్డగోలు వాదనలు వాళ్ళ నేతలతో కూడా చేపిస్తూ ఏపీ రాష్ట్ర ప్రజల్లో ఖచ్చితంగా ఒక పెద్ద విలన్ గా తయారు కాబోతున్నాడు. ఇప్పటికీ సొంత తల్లి చెల్లి మనసుల్లో కూడా తన స్థానాన్ని కోల్పోయాడు. అంతకన్నా ముందే విజయసాయిరెడ్డి మనసులో స్థానాన్ని కోల్పోయాడు. సో ఖచ్చితంగా ఏపీ ప్రజల్లో మనసు స్థానాలు కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పనులు చూస్తుంటే అందరికీ కూడా నిజంగా ఏం జరిగింది, మానసిక స్థితి బాగానే ఉందా లేదా అని చెప్పేసి అనుమానాలు కూడా అయితే వస్తున్నాయి. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చట్టబద్ధత కాబోతున్న టైంలో ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ పీక్ వెళ్ళిపోయాయి. ఖచ్చితంగా పార్టీలో కానీ కుటుంబంలో కానీ ఎవరికి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందా అనేటువంటి భయాందోళనలు అయితే అందరూ ఉన్నారు. చాలా మంది వైసీపీ క్యాడర్ కూడా బయటికి రాబోతున్న సమాచారం కూడా అందుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.